ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా ఏమన్నా కాగల కార్యం గందరగోళం చేస్తారా? ఇక్కడ గాడిది గుడ్డయింది. ఓపికతో ఉండాలి, ఆశగా ఎదురు చూడాలని పెద్ద కాలజ్ఞానిలా మాట్లాడావు. ఆఖరికి ఏమైంది? మామయ్యతో మీ పని మీరు చూసుకోండి అని చెప్పించుకోవాల్సి వచ్చింది. అదే నాకు కూడా అర్థం కావటం లేదే. ఫోటో చూసి కూడా ఎందుకు ఏంటి అని అడగకుండా అలా సైలెంట్ గా ఎందుకు వెళ్ళిపోయాడు? ఎందుకంటే పెళ్ళాం మీద మామయ్యకి అనుమానం రాదు కాబట్టి. అదే తన అదృష్టం మనకి దరిద్రంగా మారింది కాబట్టి. ఆవిడ గారు సీత లాంటిదో కాదో తెలీదు గాని మామయ్య మాత్రం పెళ్ళాం విషయంలో శ్రీరామచంద్రుడిలా ఫీల్ అయిపోతున్నాడు. నాకు కూడా అదే భయం. మీ మామయ్య మనసులో అనుమానం పెనుభూతంగా మారకపోతే చివరికి వెదవలయ్యేది మనమే. అయ్యేది కాదు, ఆల్రెడీ అయ్యాం. ఎన్ని రకాల నిందలు వేసినా, ఎన్నో కుట్రలు పన్నినా అన్ని బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. అంటే సూర్య ఫోటో నా బ్యాగ్లో పెట్టింది మీరేనన్నమాట? ఏ ఫోటో? మాకేం తెలీదు. ఆయన మా ఆయన ఫోటో నా బ్యాగ్లో పెట్టుకుంటాను గాని నీ బ్యాగ్లో ఎందుకు పెడతాను? నాకేంటి అవసరం? అవసరం కాదు. నా మీద అనుమానం పెరగడానికి మీరు చేస్తున్న కుట్ర. మీకేం అన్యాయం చేశాను? నన్ను ఎంత కష్టపెడుతున్నా సరే నీ కాపురం బాగుండాలనే కదా కోరుకుంటున్నాను. నువ్వు సూర్య సంతోషంగా ఉండాలనే కదా నా చుట్టూ ఎన్ని సమస్యలు వచ్చినా ఓర్చుకుంటున్నాను. అయినా సరే కడుపుతో ఉన్నానని జాలి కూడా లేకుండా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నా మీద నిందలు వేయాలని, బాధ పెట్టాలని ఎందుకు ప్లాన్లు చేస్తున్నారు? ఇదిగో సంధ్య, నువ్విలా ఏడ్చినంత మాత్రాన మేం చెయ్యని పనులు చేశామంటే మేము ఒప్పుకునేదే లేదు. ఒప్పుకోవడం ఏంటి? ఆ ఫోటో మీరే పెట్టారని నాకు ఖచ్చితంగా తెలుసు. కావేరి పని లేకపోయినా నా గదిలోకి రావడం, దొంగల గది మొత్తం నా బ్యాగ్ కోసం వెతకడం నిజం కాదా? నిన్న డబ్బు కోసం ఒక ఆవిడొస్తే నా బ్యాగ్ ఎలాగైనా సరే ఆయన చేతిలో పెట్టాలని మీరు కావేరి ఎగ్జైట్ అవ్వడం నేను చూడలేదనుకున్నారా? మీరు చేసే కుట్రల వల్ల నేను మాత్రమే కాదు, నా భర్త కూడా బాధపడతారని మీకు తెలీదా? మా ఆయన మీ తమ్ముడే కదా. ఆయన మనసులో నా మీద ప్రేమని ఎందుకు మాయం చేస్తున్నారు? కలలో కూడా మీరు కష్టపడకూడదు, కన్నీరు పెట్టకూడదని కోరుకుంటారు. అలాంటి మనిషిని ఎందుకింత బాధ పెట్టాలి అనుకుంటున్నారు? నాకు సూర్యకి మధ్య స్నేహం తప్ప ఏ సంబంధం లేదని ఎన్నిసార్లు చెప్పినా మీకెందుకు అర్థం కావడం లేదు? సూర్య ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. సుఖంగా ఉండాల్సిన సంసారం సమస్యల్లో పడింది కేవలం మీ ఇద్దరి వల్లే. ముందు ఆ విషయం తెలుసుకోండి. చూడు, వింటున్నాం కదా అని నోటికొచ్చినట్టు వాగుతే ఊరుకునేది లేదు. నేను కూడా అదే చెప్తున్నాను. తలంచుకున్నాను, ఏడుస్తూ కూర్చుంటున్నాను కదా అని కుట్రలు చేస్తే ఊరుకునేదే లేదు చెప్తున్నాను. ఏంటమ్మా తను మనకి వార్నింగ్ ఇస్తుంది? తాటాకు చప్పుళ్ళు కావేరి. ఆకాష్ మన చేతిలో ఉన్నంత కాలం భయపడాల్సిన పనే లేదు. ఇన్ని మాటలు పడిన తర్వాత ఇక డోస్ పెంచాల్సిందే. ఈ సుభద్ర సత్తా ఏంటో చూపించాల్సిందే. సార్ టీ సార్.
అకౌంటెంట్ శ్రీనివాస్ని ఒకసారి నా రూమ్కి రమ్మని చెప్పు. కొటేషన్స్ అన్ని తప్పుగా కోట్ చేశాడు. శ్రీనివాస్ సార్ ఆఫీస్కి రాలేదు సార్. ఎందుకు? వాళ్ళ ఆవిడ మాజీ లవర్తో కలిసి వెళ్ళిపోయిందండి సార్. వెళ్ళిపోవడం ఏంటి? శ్రీనివాస్ లవ్ చేసి కదా పెళ్లి చేసుకున్నాడు. నిజమే సార్, కానీ శ్రీనివాస్ కన్నా ముందు ఆ అమ్మాయి వేరే అబ్బాయిని లవ్ చేసిందండి సార్. అతనేమో ఇంట్లో ప్రాబ్లం వల్ల ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళిపోయాడంట. అప్పుడే అమ్మాయికి శ్రీనివాస్ పరిచయం అవటం, పెళ్లి చేసుకోవటం అంతా టకటక జరిపోయిందంట సార్. అమెరికా వెళ్ళిన వాళ్ళు ఎవరు ఈ మధ్యనే ఇండియాకి వచ్చాడంట సార్. ఈ అమ్మాయితో మాట్లాడటం స్టార్ట్ చేసి మాయదేశ్ తీసుకెళ్ళాడంట. పాపం శ్రీనివాస్ చాలా బాధపడుతున్నాడు సార్. ప్రాణంగా ప్రేమిస్తే ఎలా మోసం చేసి వెళ్ళిపోతుందని ఒకటే ఏడుపు సార్. నాకు తెలిసి శ్రీనివాస్ ఆ బాధల నుంచి బయటపడడానికి చాలా టైం పడుతుంది సార్. ఏంటో సార్, కొంతమంది ఆడవాళ్ళు పక్కోడి ప్రేమలో గొప్పతనం కట్టుకున్న వాళ్ళు చూడలేరు. పొరుగు గురించి ఆలోచించకుండా పాపాలు చేస్తూ ఉంటారు. భార్య మీద చిన్న అనుమానం వచ్చినప్పుడే కంట్రోల్లో పెట్టాలి సార్. అప్పుడే ఏ సమస్య ఉండదు. ఈరోజు ఎలా ఉన్నాడు మన పెద్ద బాస్? అలానే తేడాగా సైలెంట్గా ఉన్నారు. ఏ మార్పు లేదు. ఆకాష్ మీద కోపం, వీళ్ళ మధ్య దూరం మొదలైంది కాబట్టి అగ్నిలో ఆజ్యం పోయడానికి ఇదే కరెక్ట్ టైం. సార్, ఎస్. మీ ఫైలు. ఏంటా ఫైలు? కొత్త ప్రాజెక్ట్ కోసం ల్యాండ్ రిలేటెడ్ ఫైల్ సార్. మనం ఆల్రెడీ ఒక ల్యాండ్ చూసాం కదా. అక్కడి నుంచి ఏమన్నా కాల్ వచ్చిందా? ఇంకా రాలేదు, కానీ ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. ఏంటది? మీరు తీసుకోవాలనుకున్న ల్యాండ్ని సూర్య గారు దక్కించుకోవాలని చూస్తున్నారు సార్. మనకిస్తానన్న రేట్ కన్నా తక్కువకు అడిగితే ఓనర్ కూడా ఒప్పుకున్నాడంట సార్. మన కంపెనీ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిందని తెలిసి అంతా ఓకే అనుకున్న టైంలో వద్దనుకొని వెళ్ళిపోయాడంట సార్. మన కంపెనీతో పోటీ పడడానికి ఇష్టపడుతున్నాడు, కానీ మీ ఇన్వాల్వ్మెంట్ని భరించలేకపోతున్నాడు సార్. ఇప్పుడు మీరు ఆ ల్యాండ్ని తీసుకుంటే మార్కెట్లో అందరూ సూర్య తన ఫ్రెండ్ కోసం దయతలిచి వదిలేస్తే ఆకాష్ టేకప్ చేశాడన్న టాక్ వస్తుంది. అది మన కంపెనీ పేరుకి, పరువుకి చాలా నష్టం సార్. మీ మధ్య ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయిందో తెలియదు, కానీ ఒక సెక్యూరిటీ గార్డుని బిజినెస్ పార్ట్నర్గా చేర్చుకోవడం అంటే చాలా గొప్ప విషయం సార్. కానీ మీరు ఇంత చేసినా విశ్వాసం, స్వామి భక్తి లేకపోతే ఏకే మేకవుతుంది సార్. దారి చూపించిన వాడికే వెన్నుపోటు పడుతుంది. షట్ అప్. వింటున్నాను కదా అని నోటికొచ్చినట్టు బాగకు. ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఇంకొకసారి సూర్య గురించి నా దగ్గర మాట్లాడొద్దు. అవుట్, గెట్ అవుట్. సారీ సార్. ఫ్రెండ్ మీద కోపమున్నా బయట పడలేక నా మీద సీరియస్ అవుతున్నాడు. ఈ కోపమే నా పెట్టుబడి.